ఆ ఏం చేసావో నిన్ను. రేయ్ ఈ పని చేసింది మీరేనా? లేదు వదినా, మాకేం తెలీదు. మేం ఇప్పుడే చూసాం. మీకు చెప్దామని వచ్చేలోపు మీరే వచ్చేశారు. నర్మాయ్, అయిపోయింది. ఈ మొహాలు నా పేరు చెప్పేస్తారు. ఈ గండం నుంచి నేను ఎలా అయినా తప్పించుకోవాలి. నేను అనుమానపడిందే నిజమైంది. ఏది ఏది దీనికి సూత్రధార ఏది? ఏది? ఏంటి స్టోర్ రూమ్ లో ఉన్నారు? ఏం చేస్తున్నారు? వచ్చావా? ఏంటమ్మమ్మా? గౌరీ, అమ్మమ్మ, గౌరీ ఇక్కడే ఉందా? ఏం యాక్టింగ్ చేస్తున్నావే? యాక్టింగ్ ఏంటమ్మమ్మా? గౌరీని ఇక్కడ దాచింది నువ్వేనని నాకు తెలుసు. బుకాయించకు, ఏం తెలియనట్టు నటించకు. అయ్యో, నాకేం తెలీదమ్మమ్మా. ఆహా, సరే, ఇప్పుడే నీ ముందే తెలుస్తాగా, కంగారు పడకో. గౌరీ, చెప్పు గౌరీ, నిన్నిక్కడికి తెచ్చిందెవరు? నిన్నిక్కడ కట్టిపడేసిందెవరు? నీ పేరెందుకు చెప్తా తల్లి? చెబితే జగదీశ్వరమ్మ నేను ఇంట్లోంచి గెంటెత్తాదని తెలియదా? చెప్పు గౌరీ, మంగే కదా? కాదమ్మ గారు. కాదా? మరెవరు? ఈళ్ళేనమ్మా. వీళ్ళ? అవునమ్మగారు. వదినా, గౌరీ అబద్ధం చెప్తుంది, మేం కాదు. అవునక్క, ఈ పాపంలో మాకేం భాగం లేదు. అంకుల్, మీరే చేశారని నాకు తెలుస్తుంది. అమ్మమ్మకి అర్థమైపోయింది. ఏదో తెలియక చేశాము, ఈ ఒక్కసారికి క్షమించమని అమ్మమ్మకి సారీ చెప్పేయండి. ఏయ్, నువ్వాగో. సారీ చెప్పడం ఏంటి? తెలియక చేయడం ఏంటి? వీళ్ళదేమన్నా తెలియని వయసా? చేసిందేమన్నా చిన్న తప్ప క్షమించి వదిలేయడానికి సమస్య లేదు. ఎంత టెన్షన్ పెట్టారా మీరు? దానికేమవుతుందోనని గంగెంత గాబరా పడింది. చిచ్చి, మీ మొహాలు చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. దేనికోసం రా ఇదంతా? ఆస్తి కోసమేనా? దీన్ని చెడగొట్టింది మీరేనా? కాదక్క. కాదు వదినా. మాట్లాడకండి. అసలు మిమ్మల్ని
రేయ్ అక్క ఒరేయ్! ఎంత పని చేశారు మీరు? ఎంత పని చేశారు? ఎంత పని చేశారు? ఎంత పని చేసావురా? ఒరేయ్! ఛీ! అక్క ఈసారికి మమ్మల్ని క్షమించక్క. మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యం. క్షమించే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండనివ్వను. ఏ మందా గౌరీ కట్లెప్పి తీసుకురా. అలాగే మమ్మా. వదినా, అక్క అక్క వదిలే అక్క. రండి. ఇంకెప్పుడు చెప్పేది చేయమక్క. వినండి. అక్క వదిలే అక్క. వదినా, మేము ఇంకెప్పుడు చెప్పేది చేయమక్క. రండి. అక్క వదిలే అక్క. అక్క బయట కుదులుతాను. జట్టు నొప్పి ప్లీజ్ చావండి. వదినా. వదిన గొంతులా ఉంది, అలా అరుస్తుందేంటి? రా నాన్నమ్మ చూద్దాం. మేము విన్నాను, చెప్పేది వినండి, వదినా. విన్నాను. మీరేం చెప్పినా వినను. ఈ ఇక ఒక్కసారికి మీకు ఇంట్లో క్షమించక్క. స్థానం లేదు. క్షమించు మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ అక్క. క్షమించక్క. ఇంకెప్పుడు చేయవక్క. ఏమైంది వదినా? ఎంత ధైర్యం లేకపోతే గౌరిని కిడ్నాప్ చేసి ఇక్కడ దాస్తారా? ఇక మిమ్మల్ని వదలను. మా అమ్మని వీళ్ళు కిడ్నాప్ చేశారా? హా, అమ్మా అమ్మా అమ్మా. అన్నయ్య, ఆవిడే గంగ అమ్మగారా? అవును తమ్ముడు. రేయ్, నేను చెప్పిన ఖైదీ ఆ గౌరే. విన్నావుగా, అదే గంగ తల్లి అంట. ఛీ! పొండి! ఏంట్రా అలా చూస్తున్నావు? ఇంకా నమ్మకం కలగట్లేదా? అది ఇదే నా కూతురు అని చెప్పినా నమ్మవా? అమ్మా, షీళ్ళు నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటమ్మా? అసలేం జరిగినది? ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికే వీళ్ళెత్తేశారమ్మా. ఆస్తి మీద కన్నేసి దాన్ని దాచారు. లేదు వదినా. చంపేస్తాను అబద్ధాలు చెప్పావంటే. ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? మీ పాపం పండింది. అందుకే నాకే అడ్డంగా దొరికిపోయారు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు వదినా. పోలీసులకు ఫోన్ చేయి. దీనంతటికి ఇదే కారణం అయ్యుంటుందిగా. దీన్ని కూడా అరెస్ట్ చేయించు. మంగకి తెలియదండి, చేసిందంతా ఆళ్ళే. ఆ విషయం పోలీసులు తేలుస్తారులే. పోలీసుల దాకా ఎందుకు లేవదునా? దీనికి మంగకి సంబంధం లేదు. పోనీ వాళ్ళనైనా పట్టించొదినా. వద్దులే, ఎంతైనా బంధం అనేది ఒకటి ఏడ్చింది కదా. ఇలానే వదిలేద్దాం. చెట్టో పోతారు. ఏయ్ పండి! మేము ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో చెప్పే అవకాశం ఇవ్వండి వదినా. ఇంకేం చెప్తారు మీరు? నిజం. ఏంటా నిజం? వాళ్ళేదో కట్టుకథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారండి. వాళ్ళని అసలు మాట్లాడివ్వకూడదు. గెంటెయ్యాలి. పండే, ఇక మీ మొహాలు నాకు చూపించకండి. ఇక మీ నీడ కూడా నాకు కనపడటానికి వీల్లేదు.
నీడన బతుకుతున్నావనే అక్కాయ్, ఈ ఇంటి పరువు పోకూడదని ఇలా చేసాం అక్కాయ్. ఏంట్రా? నిజం అక్కాయ్, ఈ అంతకురాలు ఈ ఇంటికొస్తే అందరిలో నీ గౌరవానికి మన వంశ మర్యాదకి భంగం కలుగుతుందనే భావించి గౌరీని కనపడకుండా దాచాం. ఇదిగోండి, మా అమ్మని మాట అంటే నేను ఊరుకోను. తను హంతకురాలు కాదు. కాకుండానే జైలుకు వెళ్ళిందా? 14 ఏళ్లు శిక్ష అనుభవించొచ్చిందా? ఎందుకే వదినా? కేవలం ఈ కారణంగానే వదినా మీ గురించి, మన పరువు ప్రతిష్టల గురించి ఆలోచించే తప్పైనా తప్పక చేశాం. అంతేకాని ఆస్తి కోసమో ఈ నిశ్చితార్థాన్ని ఆపడం కోసమో కాదు. మాకు ఆ ఆశ లేదు. అవునదినా, గౌరీ రాకపోయినా చేసేస్తారు అనుకున్నాం. తరువాత గౌరీని వదిలేద్దాం అనుకున్నాం. కానీ ఈలోపే ఇలా అవుతుంది అనుకోలేదు. మా స్వలాభం కోసం మేం చేశామన్న నింద మా మీద పడుతుంది అనుకోలేదు. వేరే ఏదో ఉంది. ఇది నిజమంటే నేను నమ్మను. అయినా నాకిప్పుడు ఈ గోల అవసరం లేదు. గంగతో నాకు పెళ్లి కాదా? నమ్మండి వదినా, మేం చేసేది మీకోసమే. అమ్మమ్మ, వాళ్ళు చెప్పే దాంట్లో నిజాయితీ కనిపిస్తుంది. మన కోసమే చేశారని తెలుస్తుంది. నీకు అలాగే అనిపిస్తే ఈ ఒక్కసారికి క్షమించమ్మమ్మా. లేదంటే పంపేయండి, మీ ఇష్టం. అక్కాయ్ అక్కాయ్ ఉండమని ఉండమని చెప్పండి చెప్పక్కాయ్, వదినా. చెప్పక్కాయ్. అక్కాయ్ పంపకక్కాయ్, ఉండమని చెప్పక్కాయ్. పంపకొద్దునా, ఉండమని చెప్పండి వదినా. మీ కాళ్ళు పట్టుకుంటాం. ఉండమని చెప్పండి వదినా. ఉండమని ప్లీజ్ చెప్పక్కాయ్. వదినా, నీకు మీకు దండం దండం పెడతాం పెడతాం. అక్కాయ్, ఇంకెప్పుడు చేయమక్క. చూస్తుంటే ఇది పరీక్షలో భాగమే అనిపిస్తుంది. ఆ, గౌరీ హంతకురాలన్నా నేను గంగను వద్దంటాను కావాలంటానో తెలుసుకోవాలనుకుంటుందా? అమ్మా నా దొంగ బుజ్జులు, ఎంత పరీక్ష పెట్టావు, గెలిచేస్తా. అక్కాయ్ ఇంకెప్పుడు చేయవక్కాయ్, ప్లీజ్ అక్కాయ్, నీ కాళ్ళు పట్టుకుంటావు అక్కాయ్. అక్క ప్లీజ్ అక్క. నానమ్మా, వాళ్ళు చేసిన తప్పే, ఐ నో. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను ఆంటీ గతాన్ని చూడడం లేదని, గంగనే కావాలనుకుంటున్నాను అని. ఇప్పుడు నీ గురించి వాళ్ళేమన్నారా? ఈ ఎగ్జామ్లో మెయిన్ పాయింట్ అదే. అది మీకెవ్వరికీ అర్థం కాదు. లేవండి. సో వచ్చినోళ్ళే కాదు, ప్రపంచమే ఏకమై ఆంటీని అడ్డు పెట్టుకుని మన పరువు తీయాలని చూసినా బోడి పరువునైనా వదులుకుంటారు కానీ కోహినూరు వజ్రం ఛీ! కోహినూరు వజ్రాన్ని నా బుజ్జిని నేను వదులుకోను. ఎవ్వరు అవునన్నా కాదన్నా నా నిశ్చితార్థం జరుగుతుంది. తన మెళ్ళలోనే నేను తాళి కడతాను. ఇది ఫిక్స్. మేము అదే చేయాలనుకుంటున్నావురా. నువ్వేదేదో ఊహించుకొని ఓ రెచ్చిపోకు. అవునా? అయితే మీరు పరీక్షలో పాస్. వీడి పరీక్ష గోలేంట్రా? వదినా, మీరు పొమ్మంటే మేము ఎక్కడికి పోతాం చెప్పండి. మాకెవరున్నారు? సర్లే, మాట్లాడితే ఇదొకటంటారు. ఇంకోసారి నాకేదో మంచి చెయ్యాలని ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. చెయ్యం. చేయమక్కాయ్, చెయ్యం. ఇంకా లోపలికి పదండి. థ్యాంక్స్ వదినా. థ్యాంక్స్ అక్కాయ్. పదండి. ఎలా అయితేనే గౌరీ వచ్చేసింది కదా.
నిశ్చితార్థం స్టార్ట్ చేద్దాం. అమ్మ గంగా, మీ అమ్మను గదికి తీసుకెళ్ళు, ఫ్రెష్ అప్ అవుతుంది. రామ్మా రా. వదినా, మనం కూడా ఏర్పాట్లు చూద్దాం పదా. పదొదినా. అమ్మమ్మ నేను వస్తాను పదండి. రారా. సారీ. పర్లేదులే అమ్మా, పద. పదండి. అమ్మా, నువ్వు వెళ్ళి గదిలో ఉండు. ఎప్పుడు తిన్నావో ఏందో. నువ్వు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. నాకేం ఆకలేయట్లేదే, ఇప్పుడేం వద్దు. అట్ట అనక్కమ్మా. పోనీ చల్లగా మజ్జిగన తీసుకొస్తాను. నువ్వు వెళ్ళమ్మా. వద్దే. నువ్వు వెళ్ళమ్మా. ఆ గదిలోకి వెళ్ళు. ఏంట్రా, ఏంటి ఇంకా అలా చూస్తున్నావు? ఇదే గంగా అమ్మ అని నువ్వు ఇంకా నమ్మట్లేదా? నాకెక్కడో అనుమానంగా ఉంది అత్తయ్య. సరే, అది పోగొడతాను, రా. ఏయ్, ఆగవే. ఏంటే, నన్ను ఇక్కడ చూసేసరికి భయంగా ఉందా? భయం దేనికమ్మా? నానేం జైలు నుంచి పారిపోయి రాలేదుగా, విడుదలయ్యే కదా వచ్చినాను. ఆ, ఎలానో సచ్చావు గాని ముందు ఈ విషయం చెప్పు. ఆ గంగా నీ కూతురేనా? లేదు మేడం, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. ఏంటే, ఆ రోజు జైల్లో అమ్మాయి నీకేమవుతుందని అడిగితే తెలీదన్నావు? ఇప్పుడు అదే చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా? తోలు తీస్తా. నిజం చెప్పవే, అది నీ కూతురే కదా? అవునని చెబితే ఆ రోజు అబద్ధం చెప్పినందుకు నన్ను సంపెత్తాది. ఏంటే, చెప్పు. అది నీ కూతురే కదా? కాదమ్మగారు. ఏయ్, అబద్ధం చెప్తున్నావు. లేదమ్మగారు, నాన్న చెప్పేది నిజమే. మరి అదెందుకు నిన్న అమ్మ అని పిలుస్తోంది? అంటే కొన్నాళ్ళు నా కాడ గంగ పెరిగినాదమ్మా, దాంతో నన్నే అమ్మ అని పిలుస్తాది. అచ్చా, అయితే వీళ్ళందరూ నువ్వే దాని తల్లివని ఎందుకంటున్నారు? తను నన్ను తల్లిగా చూసుకుంటున్నాదని వాళ్ళు పెద్ద మనసు చేసుకుని అలా మమ్మల్ని వదిలేసినారు. నాకు నమ్మకం కలగడం లేదు. ఇంత నమ్మకంగా చెప్తుంటే అలాంటివేంటి అత్తయ్య? నేను నమ్ముతున్నాను. అది కాదురా. నువ్వు అన్నది నిజం కాదని తేలిపోయింది. ఇక మీ అబ్జెక్షన్ ఉండకూడదు. దట్స్ ఆల్. ఏయ్, నువ్వాగవే. ఏటమ్మా? అది నీ కూతురు కాదన్నావు సరే, మరి నీ కూతురెవరే? ఆ మంగేనా? ఏయ్, జైలుకొచ్చి అది నేను తీసుకెళ్లడం చూశాను. కాదని చెప్పావంటే చంపేస్తాను. కాదని ఎందుకంటానమ్మా, అది నా కూతురే.